జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ అధికారులు అంతా సిద్ధం చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉన్న డిఆర్ సెంటర్లో ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి అధికారులకు సామాగ్రిని కూడా పంపిణీ చేశారు. అయితే ఈసారి కొత్తగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఈసారి కొత్తగా డ్రోన్ సిస్టమ్ను కూడా ప్రవేశపెడుతున్నారు. అంటే డ్రోన్ సాయంతో ఏదైతే 139 బూతులు ఉన్నాయో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన బూతులు 139 బూతులు 407 పోలింగ్ స్టేషన్లలో పర్యవేక్షించేందుకు కానీ ఈసారి నిఘా మరింత పటిష్టంగా నిఘా కోసం పర్యవేక్షించేందుకు డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు. డ్రోన్ల సాయంతో ఎన్నిక ఎలా జరుగుతుంది, పోలింగ్ బూతుల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నిక ఎలా జరుగుతుంది, ఓటింగ్ ఎలా జరుగుతుందో పరిశీలించడానికి డ్రోన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. డ్రోన్ సాయంతో కూడా పరిశీలించే ఇంతకుముందే సీఈఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్ కూడా చెప్పారు డ్రోన్ వ్యవస్థను ఈసారి కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పి ఎన్నికలకు సంబంధించి. అయితే 2400 మంది ఎన్నికల సిబ్బంది, 2600 మంది పోలీసులు, 407 పోలింగ్ స్టేషన్లలో మొత్తం డ్యూటీ చేయనున్నారు. నిఘా కూడా పారామిలిటరీ బలగాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈసారి తీసుకొచ్చిన డ్రోన్ వ్యవస్థను ఈసారి కొత్తగా డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు. డ్రోన్ సాయంతో మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 407 పోలింగ్ స్టేషన్లు 139 పోలింగ్ బూతుల్లో పర్యవేక్షించబోతున్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇంతకుముందు వరకు కూడా ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని కూడా అందజేశారు. ఏదైతే యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో డిఆర్ సెంటర్లో ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. డ్రోన్లను కూడా ఎగరేసి డ్రోన్లను పరీక్షిస్తున్నారు. ఇక్కడ ఈసారి కొత్తగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం డ్రోన్ల సాయంతో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో పర్యవేక్షించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ జరగనుంది. మొత్తం 4,00,000 పైగా ఓటర్లు ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 పోలింగ్ బూతులు, 407 పోలింగ్ స్టేషన్లలో రేపు పోలింగ్ జరగనుంది. 4,00,000 పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం అధికారులు సర్వం సిద్ధం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని కూడా పంపిణీ చేశారు. కాసేపటి క్రితమే సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్ సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి డ్రోన్ వ్యవస్థను ఇక్కడ ట్రైనింగ్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఎన్నికల సిబ్బంది వాళ్ళకు వాలంటీర్లతో కూడా ఇక్కడ డ్రోన్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. రేపు ఎన్నిక కోసం కొత్తగా ఈ డ్రోన్లతో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను పర్యవేక్షించే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ పడుతున్న సంగతి తెలిస్తే మొత్తం 58 మంది అభ్యర్థులు రేపు పోటీ పడుతున్నారు. 407 పోలింగ్ స్టేషన్లు, 139 బూతులు, మొత్తం 2,400 మంది ఎన్నికల సిబ్బంది, 2,600 మంది పోలీస్ సిబ్బంది రేపు విధుల్లో ఉండబోతున్నారు. మొత్తం ఓవరాల్గా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పటిష్ట నిఘా మధ్యలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉండబోతోంది. ఈ డ్రోన్లను చూస్తున్నాం మనం. డ్రోన్లు కూడా అదేవిధంగా డ్రోన్లను కూడా తీసుకొచ్చి పటిష్ట నిఘా తోటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు అంతా సర్వసిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.